Hello, good morning. I am Dr. K.S. Gupta, Harini Homeo Dispensary, Miyapur and Hamirpet branches నుంచి మనం ఇంతకుముందు కూడా కొన్ని వీడియోస్ చేశాము. అట్లా ఈరోజు కొన్ని అందరికీ పనికొచ్చేటువంటి కొన్ని టాపిక్స్లో మనం డిస్కస్ చేసుకుందాం. ఈరోజు మీకు కొన్ని నేను చెప్తాను. ముఖ్యంగా వ్యారికోజ్ వెయిన్స్ అనేది ఒక ప్రాబ్లం. ఈ పొద్దు వాటిలో ముఖ్యంగా లేడీస్లో 80% ఆఫ్ 40-45 ఇయర్స్ దాటిన వాళ్ళలో మనం ఈ మధ్య చూస్తున్నాం, చాలా కాలంగా చూస్తున్నాం. అసలు ఈ వ్యారికోజ్ వెయిన్స్ అంటే ఏమిటి, ఎలా వస్తాయి, వీటి ట్రీట్మెంట్ ఏమిటి అనే సంగతి మనం చూసుకున్నాం. జనరల్గా వ్యారికోజ్ వెయిన్స్ అంటే మనకు బాడీలో గుండె నుంచి ఆర్టరీస్ ద్వారా మంచి రక్తం అంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్, న్యూట్రియంట్స్, ఆక్సిజన్ ప్రతి బాడీలో ఉన్నట్టు ప్రతి అంగానికి, ప్రతి అవయవానికి మంచి రక్తం సరఫరా అవుతుంది. ఆర్టరీస్ లేదా ధమనులు అంటారు. వీటిలో ప్రతి అవయవం, అంగం ఆర్గాన్స్, సెల్స్ అన్ని ఉపయోగించుకున్న తర్వాత అక్కడి నుంచి తయారయ్యే చెడు రక్తము వెయిన్స్ అంటే సిరల ద్వారా మనకు మళ్ళీ రావాలి, హార్ట్కి రావాలి. హార్ట్ నుంచి లంగ్స్కి వెళ్ళి ప్యూరిఫై అయ్యి మళ్ళీ హార్ట్కి వచ్చిన తర్వాత ఇదే రక్తం, చెడు రక్తం ప్యూర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రతి బాడీకి సరఫరా అవుతుంటాయి. ఇది జరిగేటువంటి మెకానిజం జనరల్గా. అయితే ఈ వ్యారికోజ్ వెయిన్స్ ఏంటంటే జనరల్గా స్కిన్ ఉపరితలం అంటే మన చర్మంకి కింద జస్ట్ ఉన్నటువంటి కింద భాగంలో ఉన్నటువంటి మనకు బ్లూగా కనిపించేటువంటి సిరలనే మనం వెయిన్స్ అంటాం. ఇవి కొంతమందిలో చెడు రక్తాన్ని కాళ్ళ నుంచి కింద పాదాల నుంచి పైకి తీసుకురావాలి ఉండేవి. సో ఈ గ్రావిటీకి అంటే భూమి ఆకర్షణకు వ్యతిరేకంగా హార్ట్కి రావాలి. ఈ సిరల నిర్మాణం అంటే వ్యారికోజ్ వెయిన్స్ నిర్మాణమే సపరేట్గా ఉంటాయి. వీటికి ఎలా ఉంటుందంటే ఆ సిరలు థిన్గా ఉంటాయి వాల్స్. తర్వాత వాటిలో కింది నుంచి బ్లడ్ సర్క్యులేషన్ పైకి రావాలి కాబట్టి, అంటే భూమి ఆకర్షణ శక్తి వ్యతిరేకంగా, గ్రావిటీకి వ్యతిరేకంగా రావాలి కాబట్టి కింది నుంచి పంపింగ్ ఆ సిరల్లో వాల్వ్స్ ఉంటాయి. ఆ వాల్వ్స్ ఏమవుతుందంటే కిందికి పంప్ చేస్తున్నటువంటి ఆ చెడు రక్తం వెనక్కి రాకుండా అది అడ్డుపడి ముందుకు పంప్ చేస్తుంటాయి అన్నమాట. ఇలాంటి జరిగే ప్రక్రియలో కొన్నిసార్లు ఏమవుతుందంటే కొంతమందిలో ఆ వాల్వ్స్ అంటే వెయిన్స్, వ్యారికోజ్ వెయిన్స్ అంటే ఆ వెయిన్స్ ఉన్నటువంటి వాల్వ్స్ కొంచెం వీక్గా ఉంటాయి. అట్లాగే లోపల ఉన్నట్టు వాల్వ్స్ కూడా కొంచెం వీక్గా ఉండి పంపింగ్ సరిగా చేయలేక, అంటే చెడు రక్తాన్ని కింద పాదాల నుంచి, కాళ్ళ నుంచి, పిక్కల నుంచి పైకి సరిగా తీసుకోలేక కొంత ఎనికి వస్తుంది, రివర్స్ ఫ్లో ఉంటుంది. రివర్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే అవంతా అలా అక్యుములేట్ అయిపోతుంది బ్లడ్. వాటిని మనకు బ్లూయిష్గా, గ్రీనిష్గా వ్యారికోజ్ వెయిన్స్గా కనిపిస్తుంటాయి మనకు. ఇవి జనరల్గా ఇనిషియల్గా ఏముండదు, కానీ దీనికి రాను రాను ఏమవుతుందంటే ఇది బాగా పెయిన్స్ వస్తుంటాయి. ఈ వ్యారికోజ్ వెయిన్స్ వల్ల మెయిన్స్గా ముఖ్యంగా నిలబడి పనిచేసే వాళ్ళల్లో, అంటే లేడీస్ ముఖ్యంగా వాళ్ళు కిచెన్లో కానీ లేకపోతే లెక్చరర్స్ కానీ ఎక్కువసేపు నిలబడి ఉండే వాళ్ళల్లో ఈ ఏమవుతుందో ఒబేసిటీ వల్ల కూడా వాళ్ళకు పంపింగ్ సరిగా వెనక్కి రాక అది అలా అక్యుములేట్ అయిపోతుంది, ఆ స్కిన్ కింద మనకు కనిపిస్తుంటుంది. సో ఇవి రాను రాను ఏమైతుందంటే బాగా నొప్పులు, కాళ్ళు నడిస్తే నొప్పులు, కూర్చున్న నొప్పులు వస్తుంటాయి. తర్వాత ఇంకా మనం అది అశ్రద్ధ చేసేమైతే ఈ వ్యారికోజ్ వెయిన్స్లో అవి బరస్ట్ అయ్యి చిన్న చిన్న అల్సర్గా అంటే ఒక పుండుగా తయారై అది ఒక పెద్ద ప్రాబ్లం, న్యూసెన్స్ క్రియేట్ చేసి రచ్చరచ్చగా ఉంటుంది అన్నమాట. అంత తొందరగా హీల్ అవ్వాలి. అందుకని వీటిలో ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే వ్యారికోజ్ వెయిన్స్ ఉండేవాళ్ళు వాటిని రాకుండా చూసుకోవడం. అంటే ఏమిటి, వచ్చిన స్టార్టింగ్ ఫస్ట్ స్టేజ్లో ఏంటంటే జనరల్గా వీళ్ళు కాళ్ళు కొంచెం ఎలివేటెడ్ పొజిషన్స్లో పెట్టుకోవాలి. అంటే కూర్చున్నప్పుడు కాస్త ఎత్తు మీద పెట్టుకొని కూర్చోవడం, స్టూల్ మీద కూర్చోవడం, తర్వాత గంటల సేపు అలా కంటిన్యూస్గా నిలబడి లెక్చర్ ఇవ్వకుండా లేక పని చేసుకోకుండా వీళ్ళు మధ్య మధ్యలో కాసేపు కూర్చోవడం, అటు ఇటు తిరుగుతుండడం, తర్వాత కాళ్ళు కొంచెం ఎలివేటెడ్ పొజిషన్లో పెట్టుకోవడం. ముఖ్యంగా నైట్స్లో పడుకున్నప్పుడు ఏంటంటే వీళ్ళు ఆ కాళ్ళను నడుము కన్నా కాస్త ఎత్తు మీద పెట్టుకుంటే బాలిన్సులు 2 దిళ్ళు ముళ్ళు పెట్టుకొని అలా పడుకుంటే రివర్స్ ఫ్లో అవుతుంది. అప్పుడు జనరల్గా తగ్గుతుంది. ఇది ఒక రకమైనటువంటి ప్రివెంటివ్ ట్రీట్మెంట్. అంటే వచ్చిన తర్వాత మనం మందులు కాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అట్లాగే ఒబేస్ ఉండేవాళ్ళు వెయిట్ తగ్గాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్ తగ్గాలి. తర్వాత కాళ్ళు ఎలివేటెడ్గా పెట్టుకుంటుండాలి. తర్వాత జనరల్గా మామూలుగా మోడర్న్ సిస్టంలో అలోపతిలో దీనికి సంబంధించి దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉండదు. వాళ్ళు ఓన్లీ వన్ థింగ్ ఏం చేస్తారంటే బాబు సర్జరీ చేస్తే తీసేస్తామంటారు. కానీ మనం చేసే ఈ ప్రొసీజర్స్ వల్ల హోమియోలో వీటికి వ్యారికోజ్ వెయిన్స్కి మంచి చికిత్స ఉంటుంది. ముఖ్యంగా కొన్ని మందులు వాళ్ళ కాన్స్టిట్యూషన్ ప్రకారం కానీ, తర్వాత క్యాల్కేరియా ఫ్లోర్ అని, పల్స్టిల్లా అని, హెమామిలిస్ అని కొన్ని మందులు వాళ్ళ కాన్స్టిట్యూషన్ ప్రకారం చూసి సెలెక్ట్ చేసి ఇవ్వగలిగితే ఇది మళ్ళీ మనకు వాళ్ళ వెయిన్స్లో ఉన్నటువంటి ఆ గోడలు కాస్త థిక్కనింగ్ అవ్వడం, తర్వాత వాల్వ్స్లో స్ట్రెంగ్త్ వచ్చేసి రివర్స్ ఫ్లో
ఆపడం ఇవన్నీ జరుగుతుంటాయి. ఇవన్నీ ఓన్లీ హోమియోలో మాత్రం ఉంటాయి. సో అలోపతిలో మాత్రం మీరు జనరల్గా దీనికి సర్జరీ మాత్రమే ట్రీట్మెంట్ అంటారు. సో మనం జనరల్గా తీసుకోవాల్సిందంటే రాకుండా చూసుకోవాలి. వచ్చిన తర్వాత కొన్ని ప్రివెంటివ్ మెజర్స్ ఏంటంటే సాధ్యమైనంత వరకు కాళ్ళు ఎలివేటెడ్ పొజిషన్స్లో పెట్టుకోవడం, తర్వాత ఎక్కువసేపు నిలబడకుండా ఉండడం, ఒబేసిటీ ఉంటే ఊబకాయాన్ని తగ్గించుకోవడం, ఇవి చేయాల్సిన మన ముఖ్యమైన పనులు అన్నమాట.